వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హల్చల్ ఎక్స్పెరిమెంట్. ఇవాళ మనం వచ్చేసాం మన భువనగిరి కోటకి. సో ఈ రాతితోటి చెక్కిన రోడ్డు కొత్తగా దీన్ని నిర్మించడం జరిగింది. ఇది ఆ కాలం నాటిది కాదు, దీన్ని కొత్తగానే నిర్మించుకోవడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన సర్దార్ సర్వాయి పాపన్న గారి విగ్రహము. సో చివరిగా మన భువనగిరి కోట అంటే మన భువనగిరి ప్రాంతాన్ని పరిపాలించిన రాజు మన సర్దార్ సర్వాయి పాపన్న. సో 18/8/2003 సోమవారం ప్రారంభోత్సవం ఆ టైంలో దీని యొక్క నిర్మాణం జరిగింది. సో ఇంకా మీదికి చూస్తే దీని యొక్క స్ట్రక్చర్ చాలా బాగుంది. మనం చూసుకున్నట్లయితే ఆ పహారీ గోడ అక్కడ నుంచి చాలా లాంగ్. మనం ఇక్కడ నుంచి 600 కిలోమీటర్స్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి మీదికి. సో అప్పుడే మనం గమ్యానికి చేరుకుంటాం. హలో, ఈ కోట వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణంలో ఉంది. హైదరాబాద్ నగరానికి జస్ట్ 47 కిలోమీటర్ల దూరంలో ఏకశిలా రాతి గుట్టపై నిర్మించిన ప్రాచీన భువనగిరి అనే కోట. ఈ కోట అనేక పోరాటాలకు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్న భువనగిరి కోట చెక్కు చెదరని నిర్మాణంగా సాక్షాత్కరిస్తుంది. 610 మీటర్ల ఎత్తులోని కొండపై ఈ కోట నిర్మించబడింది. ఈ కోట కాకతీయ కాలంలో మిక్కిలి ప్రసిద్ధి చెందినది. ఈ కోట పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకులైన త్రిభువన మల్ల విక్రమాదిత్య 6వ ఏకశిలా రాతి గుట్టపై నిర్మించబడింది. అతని పేరు మీదుగా దీనిని త్రిభువనగిరి అని పేరు వచ్చింది. ఈ పేరు క్రమంగా భువనగిరి అయ్యింది. ఇదొక కథనము. ఈ కోటను కొంతకాలం కుతుబ్ షాహీల పరిపాలనలో కూడా ఉంది. 1687లో మొఘలు గోల్కొండను ఆక్రమించినప్పుడు ఈ కోట మొఘల్ ఎంపైర్స్ పాలనలో వచ్చింది. కల్లుగీత కుటుంబంలో పుట్టిన సర్దార్ సర్వాయి పాపన్న గారు 1708లో ఓరుగల్లును గెలుచుకొని ఆ తరువాత భువనగిరిని తన ఆధీనంలో తీసుకున్నాడు. రెడీ పేర్రా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ద్వారం కొంచెం కరువులో కట్టడం జరిగింది. ఎందుకంటే శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళు ఆ దర్వాజాని ఒక ముద్దుతో పలగొట్టకుండా దానికి ఫోర్స్ రావద్దని చెప్పి తక్కువ స్పేస్లో నిర్మించడం జరిగింది. ఈ దర్వాజా గురించి మనం చూసుకుంటే ఇక్కడున్న ఈ హోల్స్లో నుంచి శత్రువులని కాల్చనికి అండ్ వాళ్ళ మీద వేడి ఆయిల్ అంటే వేడి ఆయిల్ కానీ వేడి వాటర్ కానీ పోయడానికి అంటే శత్రువుల మీద వాళ్ళని హింసించడానికి ఇక్కడ కింద ఉన్న ఈ హోల్స్లో నుంచి వాళ్ళ మీద ఈ దర్వాజా దగ్గరికి వచ్చినప్పుడు ఆయిల్ వేడి ఆయిల్ వేడి వాటర్ అవి పోయడం జరుగుతుంది. సో ఏమైనా చాలా పెద్ద శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళని కాల్చడానికి అని చెప్పి సో మనం చూసుకున్నట్లే మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు చూడండి. అది అవతల నుంచి ఒక దాని నుంచి అక్కడి నుంచి ఇటు మొత్తం అటాక్ చేయడానికి స్పేస్ ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళి నేను చూపిస్తాను మీకు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆ కాలం నాటి పెద్ద పెద్ద దర్వాజాల కోసము వాటికి హోల్స్, ఆ కాలం నాటి దర్వాజా ఆ పనికి. సో చాలా కాలం నాటిది కాబట్టి చాలా పగుళ్ళు రావడం పగిలిపోవటం చాలా జరుగుతుంది. సో గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవడం లేదు. ఒకవేళ గవర్నమెంట్ కనుక దీన్ని పట్టించుకోవడం జరిగితే ఇలాంటి సిచ్యువేషన్ని మనం చూడలేం. చాలా ఒక టూరిస్ట్ స్పాట్గా దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి దానికి ఉన్న అక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఆ నుంచి అవతల వైపు మనం చూసుకోవచ్చు. ఇది ఫస్ట్ చెక్ పోస్ట్, ఇప్పుడు వస్తున్నది ఇది సెకండ్ చెక్ పోస్ట్. సో ఆ కాలంలోనే ఇంత పెద్ద పెద్ద బండరాలను ఎత్తి ఇలాంటి ఒక చెక్ పోస్ట్ లాంటిది నిర్మించుకోవడం అంటే చాలా గ్రేట్.
సో మీరు చూడొచ్చు మొత్తం పగిలిపోవడం జరిగింది టోటల్. మనం చూసుకున్నట్లయితే ఆ కాలంలో ఆ రాయలని అలా పరచడం అనేది చాలా ఆర్కిటెక్ట్ స్టైల్లో ఉంది. సో ఇంత వెడల్పుగా ఉండడానికి గల రీజన్ ఏంటంటే ఆ కాలంలోని రాజులు తన 2 గుర్రాలను అటు ఒక గుర్రం ఇటు ఒక గుర్రాన్ని తీసుకొని సో మీద కోట వరకు వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి అండ్ అలా వెళ్ళటానికి అని చెప్పి కొంచెం స్పేస్గా దీన్ని నిర్మించుకోవడం జరిగింది. ఇక్కడ నుండి డైరెక్ట్ హైదరాబాద్కి గోల్కొండ వరకు సొరంగ మార్గం అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయమే. ఇది మన భువనగిరి టౌన్. ఒక థర్డ్ చెక్ పోస్ట్ మనం చూసుకున్నాం కదా, కింద 2 చెక్ పోస్టులు ఉండగా ఇది థర్డ్ చెక్ పోస్ట్ మనకి. ఆ కాలంలోనే మన రాజులకు ఇంత సెక్యూరిటీ చెక్ పోస్ట్ అంటే ఈ కాలంలో మన సీఎం కూడా ఇంత సెక్యూరిటీ చెక్ పోస్టులు లేవు. ఓల్డెన్ డేస్లో కింగ్స్దే పరిపాలన. ఇది రాజు యొక్క కోట, రాజకోట. సో మనం చాలా దగ్గరలో ఉన్నాం. ఇది మన హిందూ రాజులు పరిపాలించిన కాలంలో రాజులు వారి కోసం నిర్మించుకున్న దేవాలయం, హనుమాన్ మందిరం. దీనిని ఏకశీల పర్వతం అని అంటారు. ఎందుకంటే మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఏకశీల పర్వతం ఒకటే రాయి. ఇది మన గుర్రాల కోట, అంటే గుర్రాలను ఇక్కడ ఉంచుతారన్నమాట. సో గుర్రాల స్పేస్, గుర్రాల ఇల్లు. సో మనకు అక్కడ కింది నుంచి ఈ స్లీపర్ ఏరియా నుంచి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ స్టార్ట్ అవుతాయి. చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మన సీనరీ చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉంది. వెళ్తున్నా కొద్దీ ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తుంది. అంతఃపురం పరిసరాలలో నీళ్లను నిల్వ చేసుకునే రాతి తొట్టెలు కూడా ఉన్నాయి. కోట లోపలి ప్రాంగణంలో గుర్రాల కోసం కోటలు, ధాన్యాలు నిల్వ చేయడానికి ధాన్యాగారాలు, సైనికుల కోసం సైన్యాగారాలు ఉన్నాయి. రాజభవనాల కింద శిలాగర్భంలో అనేక రహస్య మార్గాలు ఉన్నాయని చెప్తున్నారు. అవి ఎక్కడికి వెళతాయో అంతు చిక్కలేదని చెబుతారు. సో ఇది 2వ బావి. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి స్టెప్స్ స్టార్ట్ అయినాయి. సో చాలా చిన్న చిన్న స్టెప్స్గా ఉన్నాయి. ఆ కాలంలో ఇంత చిన్న చిన్న స్టెప్స్ని చెక్కడం అనేది చాలా ఆసక్తికరమైన విషయం. ఈ కొండనంతా ఒక రోజు ఎక్కి దిగాలనేసరికి చాలామందికి రిస్క్ అయిన టాస్క్ అని చెప్పుకోవచ్చు.
మన ఫైనల్ డెస్టినేషన్కి మనం చేరిపోయాము. అడిదిగా. సో మనం వినే ఉంటాం మలావత్ పూర్ణ గురించి. తను మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించింది. సో దానికన్నా ముందు వాళ్ళ స్కూల్ నుంచి వాళ్ళు మౌంట్ క్లైంబింగ్, రాక్ క్లైంబింగ్ లాంటివి చేసినప్పుడు సో తన సెలక్షన్ టీంలో నుంచి తను సెలెక్ట్ అవడానికి గల కారణం ఈ కొండే. ఈ ఫోర్ట్ని తను రోప్ క్లైంబింగ్ చేసుకుంటూ ఎక్కడం, రాప్లింగ్ చేసుకుంటూ దిగడం లాంటివి ఎన్నో స్టంట్లను చేసి తను చిరస్థాయిలో నిలిచింది. సో అలాగే ఆ స్ఫూర్తితోనే తను ముందుకు వెళ్తూ మౌంట్ ఎవరెస్ట్ని కూడా అధిరోహించింది. సో ద సక్సెస్ స్టోరీ ఆఫ్ మలావత్ పూర్ణ కూడా మనకు స్టార్ట్ అయింది ఈ కొండ నుంచే. వ్యూ పాయింట్కి వచ్చేసాం. చూసుకున్నట్లయితే మీకు ఎంతో కొన్ని బ్యూటిఫుల్ అయిన లొకేషన్స్ నేను చూపిస్తాను. ఏవి వింటికి వాయిస్ అంతా క్లియర్గా వస్తుందో లేదో. వాటర్ నరసింహస్వామి దేవాలయం, యాదగిరి గుట్ట. ఎంతో బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే. సో మన గాయస్ వచ్చేసి కోటపైకి చేరుకున్నారు. సో నెక్స్ట్ మనమే సో లెట్ స్టార్ట్. మనం కూడా అక్కడికి వెళ్ళిపోతాం. ఎంతోమంది సాహస వీరులు, రాజులు యుద్ధం చేసి ఆక్రమించుకొని పరిపాలించిన రాజ్యం ఒక కోట, భువనగిరి కోట. వావ్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రాతిని ఇక్కడున్న ఈ చెక్క మొద్దులతోని ఆపడం జరిగింది. ఈ చెక్క మొద్దు ఆ కాలం నుంచి ఆ చెక్కలు అక్కడనే ఉన్నాయి. సో ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో ఆలోచించండి. సో ఇప్పుడు మనం కూడా మీదికి వెళ్ళిపోదాం. ఆ కాలంలోనే శిల్పి కవులు ఈ కాలం నాటి ఆర్కిటెక్ట్ని కూడా స్తంభించే విధంగా ఈ ఆర్కిటెక్ట్ని నిర్మించడం జరిగింది. ఆ కాలంలో అంటే ఇంత అందంగా, ఇంత బ్యూటిఫుల్గా చెక్కారంటే వేరే లెవెల్ అసలు. ఇప్పుడు మనం కూడా మీదికి వెళ్ళిపోదాం. వావ్ వావ్. నుంచి కూడా ఇంకో ఎంట్రన్స్ మీదికి.
సో మన యొక్క ఇవాళ ఈ భువనగిరి కోట యొక్క వ్లాగింగ్ అయిపోయింది. సో మీరు చూసుకున్నట్లయితే ఇలాంటి మంచి లొకేషన్ని మీరు కూడా వచ్చి విజిట్ చేసి చూస్తే చాలా ఆనందంగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో ఇంతతో మన వీడియోని ఆపేస్తున్నాం. సో ఇంతవరకు ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. స్టే బ్యాక్ టు అవర్ ఛానల్.